హాయ్ అండి, రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్చునాయక్. వాళ్ళ ఫీల్డ్ వర్క్ లో భాగంగా ప్రకాశం జిల్లాలో ఉన్నాము. సో ఇది వచ్చేసి మార్కాపురం సరౌండింగ్ లో ఉన్నటువంటి మీ ఊరి పేరన్నా? సీతానాగులవరం. మీ పేరు? బోయపాటి వెంకటేశ్వర్లు. బోయపాటి వెంకటేశ్వర్లు. మీరు మిరప పంట ఎన్ని ఎకరాలు వేసారన్నా? ఎకరన్నర వేసిన. ఎకరన్నర వేసారు. సో ఇది ఎన్ని రోజులు అవుతా ఉంది మిరప పంట వేసి? ఇప్పుడు ఇది 3 నెలలు దాటిపోయింది. 3 నెలలు దాటిపోయింది. దీనికి కానీ ఇప్పుడు ఏ మందు స్ప్రే చేస్తున్నారు మీరు? నేను ఫస్ట్ సిల్వా కొట్టా, కొంచెం డైలీగా వచ్చేది. తర్వాత టాజెంటా కొట్టినాక బాగా వచ్చింది. కాపు పూత గానీ కాపు గానీ. ఎన్ని రోజులు అవుతా ఉంది ట్రాజెంటా స్ప్రే చేసి? 20 రోజులు అయింది. ఒక 20 రోజులు అయింది. సో ఇప్పుడు ఈ ట్రాజెంటా స్ప్రే చేసిన తర్వాత, అంటే అంతకుముందు మిరప పంట ఎలా ఉండే, అది స్ప్రే చేసిన తర్వాత ఏమేమి తేడాలు గమనించినారు? అప్పుడేమో ఇగురు కొంచెం లైట్ గా వచ్చింది, ఏం తేడా కనపడలే నాకు. మళ్ళీ యూట్యూబ్ లో చూసి ట్రాజెంటా కొడదామని అచ్చం ఏం కొట్టకుండా ఓన్లీ ఇదే కొట్టా. ఓన్లీ ట్రాజెంటా స్ప్రే, ఏం దాంట్లో కలపలేదు, ఒక్కటే కొట్టా. కొట్టిన మళ్ళీ వారం దానికి చేనుకి నాకు పనులు ఉంటే రాలేదు. వచ్చి చూసి చాలా తేడా కనపడ్డది. అంటే ఏమేమి తేడాలు గమనించి? నల్లి ఉండేనా? నల్లి పోయింది, పూత గాని వచ్చిన మొక్క ఇగురు కల్లా పూత వచ్చేసింది. పూత వచ్చేసింది. పైన ముదురు ఉండేనా? ముదురు గుదురు ఏం లేకుండా మెత్తగా వచ్చేసింది. ముందు స్ప్రే ముందు అంతా ఎర్రగా వచ్చింది. ఎర్రగా వచ్చి కొండాకు కొనలు మాడిపోవడం మొత్తం అంతా ఎండిపోయింది. ఆ తర్వాత అది కొట్టినాక ఇంకా బాగా దారికి వచ్చింది. ట్రాజెంటా స్ప్రే ట్రాజెంటా స్ప్రే చేసినాకనే బాగా వచ్చింది. మీకు నల్లి కంట్రోల్ అయింది, తామర పురుగు పోయింది, పురుగు లేదు, పురుగు గాని, కాపు బాగా వచ్చింది, పూత గాని కాయ గాని వస్తా ఉంది ప్రెసెంట్. సో మీరు గమనించినట్లయితే ఎక్కడైనా పూతలో నల్ల తామర కనిపిస్తా ఉందా? ఇప్పుడు నల్ల తామర కూడా ఏమో ఎక్కడ కనపడలేదు. మొత్తం కంట్రోల్లోకి వచ్చేసినట్టే కదా? కంట్రోల్లోకి వచ్చినట్టే. ఓకే. సో ఇక్కడ ప్రకాశం జిల్లాలో మిరప పంటలు బాగున్నాయి ప్రజెంట్, ఇక్కడ చూస్తూ ఉంటాయి. కానీ అదే ఇప్పుడు వినుకొండ, త్రిపురాంతకం ఆ సరౌండింగ్ లో, కుర్చేడు సరౌండింగ్ లో చూస్తే ఎక్కడ చూసినా కూడా మొత్తం హెవీ ట్రిప్స్ ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అక్కడ రైతులు వచ్చేసి డబల్ టైం స్ప్రే చేస్తా ఉన్నారు. నేను డబల్ టైం ఇప్పుడు కాపు కోసి కొద్దాం అనుకుంటున్నా, మళ్ళీ కొట్టాలని. అంటే ఇప్పుడు దీంట్లో ఉన్న కాపు కోసిన తర్వాత కట్ చేసి మళ్ళీ ఎమ్మటి వాటర్ కట్టి కొట్టాలని. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆగిపోద్ది కదా, ఇగురు ఇక్కడే ఆగిపోద్ది. అవును, అది కొడితే మళ్ళీ వస్తుంది ఇగురు. చిగురు బాగా వస్తా ఉందా? బాగా వస్తుంది. నీట్గా వస్తా ఉందా? ఎర్రగా వస్తా? నీట్గా వస్తుంది, ఎర్రగా రావట్లేదు. గ్రీనిష్ వస్తుందా? గ్రేగా వస్తుంది. మళ్ళీ దానికి కూడా కొట్టా, అది కొట్టినా కూడా బానే వచ్చింది. ఓకే. అక్కడ కూడా కొట్టా. రైతులు స్ప్రే చేశారు మీ ఊళ్ళో? ఇక్కడ నేను చెప్పినాక ముగ్గురు చేశారు. మా మామ చేశాడు, మళ్ళీ మా అన్న ఉన్నాడు అక్కడ. అతను నేను చేసిన మడత రోజు నేను కొడతాను చూసిపోయి 2వ రోజు కొట్టేసిండు. వాళ్ళ మిరప పంట ఎలా ఉంది? అది బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడైనా తేడాలు ఉన్నాయా? ఎక్కడ తేడా లేదు, కొట్టినాకనే బాగా వచ్చినాయి. నల్లిని బాగా కంట్రోల్ పెడతా ఉంది. మీ దగ్గర 20 రోజుల క్రితం బాగుండే కదా నల్లి అసలు దాంట్లో అయితే బయవిగా ఉంది. ఏం అసలు మొత్తం ఎర్రగా వచ్చేసింది చేను మొత్తం. అక్కడే చెట్టు కిందనే నిలబడిపోయింది. ఇప్పుడు అది కొట్టినాక బాగా పూత వస్తుంది, కొమ్మటి పూత కూడా వస్తుంది, పిండి వస్తుంది, బాగానే ఉంది, గ్రీనిష్ ఉంది. ఓకే. రైతులకైతే చెప్పవచ్చు కదా? బ్రహ్మాండంగా చెప్పచ్చు, అందరు కొట్టు.